ఈ వీడియోలో మనం పైథాన్లో డేట్ అండ్ టైమ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ డేట్ అండ్ టైమ్స్ని క్యాలెండర్స్ని మెయింటైన్ చేసేదానికి మెయిన్గా 3 లైబ్రరీ మాడ్యూల్స్ ఉన్నాయి. టైము, క్యాలెండరు, డేట్ అండ్ టైమ్ అనే మాడ్యూల్స్. అయితే ఇక్కడ ఈ డేట్ అండ్ టైమ్స్ని మెయింటైన్ చేసేదానికి బ్రాడ్గా చూసినట్లయితే డేట్ అండ్ టైమ్ అనే మాడ్యూల్ లోపలే మరి ఇట్లా క్లాసెస్ ఉన్నాయి. డేట్ టైము, టైమ్ డెల్టా, టీజెడ్ ఇన్ఫో. ఇవి డేట్ టైమ్ మాడ్యూల్లో ఉన్న క్లాసెస్ అన్నమాట. ఓకే, వీటి ద్వారా మనం ఈ యొక్క డేట్ అండ్ టైమ్స్ని హ్యాండిల్ చేయొచ్చు. మరి ఇక్కడ డేట్ చూసినట్లయితే డేట్స్ని హ్యాండిల్ చేసేదానికి ఈ క్లాస్ని తీసుకుంటాం. రేంజ్ ఎలా ఉంటుంది. మరి డేట్ టైము రెండిటిని హ్యాండిల్ చేసేదానికి డేట్ టైమ్ అనే క్లాస్ని మనం తీసుకోవచ్చు. టైమ్ అనే క్లాస్ని టైమ్ ఆబ్జెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఉపయోగించవచ్చు. టైమ్ డెల్టా అనే దాన్ని 2 డేట్స్ లేదంటే 2 టైమ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో డిఫరెన్సెస్ని మెయింటైన్ చేసేదానికి టైమ్ డెల్టాని యూజ్ చేయొచ్చు. అట్లానే టీజెడ్ ఇన్ఫో అనే క్లాస్ని టైమ్ జోన్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తాం. మరి ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం మన యొక్క ప్రోగ్రామింగ్లో వాడుకోవచ్చు. అయితే మెయిన్ మాడ్యూల్స్ అయితే ఈ 3 అన్నమాట. మరి ఇక్కడ టైమ్ మాడ్యూల్లో రకరకాల ఫంక్షన్స్ ఎలా ఇచ్చుంటారు. మరి ఒక్కొక్క ఫంక్షన్ కూడా ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ టైమ్ని రిటర్న్ చేసేదానికి టైమ్ డాట్ లోకల్ టైమ్ అని వాడతాం. ఇది సెకండ్స్ రూపంలో టైంని తీసుకొని వస్తుంది. ఏఎస్సి టైం అంటే దాన్ని ఈ యొక్క టైంని క్యారెక్టర్ స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ చేస్తుంది అన్నమాట. అట్లనే జిఎంటీ టైంని రిటర్న్ చేసేదానికి ఇట్లా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. అట్లనే మనం నచ్చిన ఫార్మాట్లో టైంని ప్రింట్ చేసుకునేదానికి ఎంకే టైం, మనం ఇచ్చిన ట్యుపెల్ అంటే వాల్యూస్ని ట్యుపెల్ వాల్యూస్ అంటే ఇయరు, డే, మంత్ ఇట్లా ట్యుపెల్ వాల్యూస్ కంటిన్యూస్గా ఇస్తే వాటిని సెకండ్స్లోకి మారుస్తుంది ఇది ఎంకే టైం. టైం మధ్యలో ఇంటర్వెల్ తీసుకునేదానికి స్లీప్ వాడతాం. మరి ఈ యొక్క ఎంకే టైంకి ఆపోజిటే ఎస్టీఆర్ఎఫ్ టైం స్ట్రింగ్ ఫార్మాట్లోకి మారుస్తుంది. మనం ఇచ్చిన ఫార్మాట్ని అక్కడ అంటే ఇయర్సు, డేసు, డే అట్లనే అవర్సు ఇట్లా పర్టికులర్ ఫార్మాట్లోకి మార్చేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా సిమిలర్. మరి టైమ్ ఇన్స్టెంట్స్ అట్లనే టైమ్ జోన్ సెట్ చేసేదానికి ఇట్లా రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి. మరి అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. టైమ్ జోన్ నేము ఇట్లా రిట్రైవ్ చేసేదానికి. మరి ఆ యొక్క స్ట్రింగ్ ఫార్మాట్ అని చెప్పుకున్నాం. మరి స్ట్రింగ్ ఫార్మాట్ ఇట్లా రకరకాలుగా మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డే ఆఫ్ ద మంత్ డి, అదే మంత్ యొక్క అబ్రివేషన్ కావాలనుకోండి బి, పర్సంటేజ్ క్యాపిటల్ ఏ, ఫుల్ వీక్ డే నేమ్ అట్లనే అబ్రివేటెడ్ వీక్ డే నేమ్ స్మాల్ ఏ. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక ఫార్మాట్ అనేది ఉంది. ఓకే, మరి దీన్ని మనం ఎగ్జాంపుల్ రూపంలో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను
టైంని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ టైం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. మరి టైం అని ఇస్తాను. చూడండి, ఇవి సెకండ్స్ రూపంలో రావడం జరిగింది. టోటల్ క్రోర్స్లో ఉన్నాయి. మరి సెకండ్స్ ఎప్పటి నుంచి వచ్చాయి, ఎప్పటి నుంచి జనరేట్ అయ్యాయి ఇవి అని చూసినట్లయితే మళ్ళీ టైం అందాం. మళ్ళీ ఇక్కడ మారిపోయింది చూడండి సెకండ్స్. మరి ఇట్లా ఇవి ఎప్పటి నుంచి జనరేట్ అవుతున్నాయంటే 1970 జనవరి 1 AM 0 AM నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ సెకండ్స్ కౌంటింగ్. అప్పటి నుంచి ఈ సెకండ్స్ రూపంలో ఈ టైంని తీసుకొని రావడం జరుగుతుంది. మళ్ళీ టైం అని ఇస్తే ఇట్లా వస్తుంది. మరి ఈ సెకండ్స్నే యూజ్ చేసుకొని మనం ఈ యొక్క అవర్స్ని, మినిట్స్ని, సెకండ్స్ని, డేస్ని వీటిలంతా క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఓపెన్ చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం టైంని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, నంబర్ ఆఫ్ టిక్స్ అంటే ఇవి. సిన్స్ ఈ డేట్ టు టైం నుంచి క్యాల్కులేట్ కావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ సెకండ్స్ టైం అని ప్రింట్ చేస్తే ఇవి ప్రింట్ అవుతాయి. మరి రన్ చేసి చూడండి. కోర్స్ ఇక్కడ డిలే అవుతుంది, ఎందుకంటే మధ్యలో స్లీప్ అనేదాన్ని వాడున్నాం కాబట్టి 10 సెకండ్స్ డిలే పెట్టాం. తర్వాత రిజల్ట్ వస్తుంది చూడండి. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చున్న దాన్ని బట్టి మనం 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 1970 జనవరి నుంచి ఇన్ని సెకండ్స్ ఎలాప్స్ అయి ఉన్నాయి. తర్వాత లైన్ బై లైన్ వచ్చేదానికి ప్రింట్ n యూజ్ చేశాను. తర్వాత LT అనే దాంట్లోకి లోకల్ టైంని తీసుకున్నాను. మరి లోకల్ కరెంట్ టైం అనేది స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది. చూడండి, TM ఇయర్ ఈక్వల్ టు 2017, ఇట్లా మంత్ 12th మంత్, 22nd డే, ఇవన్నీ కూడా ఇట్లా ఒక స్ట్రక్చర్, టైం స్ట్రక్చర్ అంటారు. ఆ స్ట్రక్చర్ రూపంలో ఇక్కడ రావడం జరిగింది. ఆ స్ట్రక్చర్లో ఇవన్నీ కూడా వేరియబుల్స్ అనమాట. TM ఇయర్, TM మంత్, ఇవన్నీ కూడా. మరి ఈ యొక్క లోకల్ టైంని ASC టైం ద్వారా మనం ఫార్మాట్ చేస్తున్నాం. ఫార్మాట్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేసినట్లయితే ASC టైం అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఈ ఫంక్షన్ లేదంటే మెథడు టైంని మనకి జనరల్ ఫార్మాట్లోకి ఇట్లా మార్చి ప్రింట్ చేస్తుంది. జనరల్ స్ట్రింగ్లోకి, క్యారెక్టర్ స్ట్రింగ్లోకి. తర్వాత నెక్స్ట్ LT అనే వేరియబుల్లోకి ఈ యొక్క డేట్ అండ్ టైంని తీసుకున్నాను. ఓకే, లోకల్ డేట్ అండ్ టైంని ఇట్లా స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి తీసుకున్నాను. దాన్ని ప్రింట్ చేశాను. ఓకే, ఇది ప్రింట్ చేశాను. ప్రింట్ చేసిన తర్వాత స్లీప్ అని చెప్పాను. ఇంతకు ముందర మనకి ఈ రిజల్ట్ ఇది ప్రింట్ అయిన తర్వాత 10 సెకండ్స్ డిలే వచ్చింది. మళ్ళీ కావాల్సింటే మీరు రన్ చేసి చూడండి. ఇది ప్రింట్ అయిన తర్వాత 10 సెకండ్స్ డిలే వస్తుంది. సో అక్కడ స్లీప్ పెట్టాం. ఆ థ్రెడ్కి ఎగ్జిక్యూషన్ని ఆపేసాం అనమాట 10 సెకండ్స్. సో ఇట్లా మనం స్లీపింగ్ అనేది పెట్టుకోవచ్చు, ఎగ్జిక్యూట్ కాకుండా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో మధ్యలో స్లో చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ ఇదే దాన్ని ప్రింట్ చేసాం. చూడండి, దీనికి మనకి ఇక్కడ 26 సెకండ్స్ ఉంది, ఇక్కడ 36 సెకండ్స్ రావడం జరిగింది. అంటే 10 సెకండ్స్ డిలే మధ్యలో ఇచ్చా అనమాట. తర్వాత నేను T అనే ట్యూపెల్లోకి ఈ వాల్యూస్ తీసుకున్నాను. సంథింగ్ ఇయరు, అట్లనే మంత్, డే,
ఇట్లా అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇట్లా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎంకే టైం ద్వారా నేను దాన్ని ఈ యొక్క 12 వాల్యూస్ని నేనేం చేస్తున్నానంటే సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే లైక్ దిస్, మనం ఈ విధంగా 1970s నుంచి ఇట్లా సెకండ్స్లోకి ఉన్నాయి కదా, ఆ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ అయిన తర్వాత ఆ వాల్యూస్ ఎలా ఉన్నాయో ప్రింట్ చేస్తున్నాం. సెకండ్స్లో ఎన్ని సెకండ్స్ అనేది ఇప్పటిదాకా 1970s నుంచి. మరి ఇదే విధంగా STR/FT టైం ద్వారా ఈ యొక్క వాల్యూస్ని, అంటే సెకండ్స్లో ఉన్న వాల్యూస్ని 12 తీసుకున్నాను జనరల్గా, ఆ 12లో ఉన్న వాల్యూస్ని సెకండ్స్లోకి మార్చాను. ఈ సెకండ్స్లో ఉన్నదాన్ని నేను ఇట్లా మనకి రిక్వైర్డ్ ఫార్మాట్స్ ద్వారా బి, అంటే ఇక్కడ ఏమొచ్చింది, జూన్ మంత్ నేమ్ ప్రింట్ కావడం జరిగింది. %b స్మాల్ b అంటే మంత్ నేమ్, అట్లనే %d డేట్ ఇచ్చాను, వై ఇయర్ క్యాపిటల్ వై ఇచ్చాను కాబట్టి ఫుల్ ఇయర్ డిస్ప్లే కావడం జరిగింది. అట్లనే హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇట్లా ఈ యొక్క సెకండ్స్లో ఉన్న వాటిని ఈ డేట్ అండ్ టైంలోకి కన్వర్ట్ చేసి STR/FT టైం అనేది ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా డిఫరెంట్ టైం రిలేటెడ్ అండ్ డేట్ రిలేటెడ్ ఫంక్షన్స్ని మనం వాడుకోవచ్చు.